the Bible. మనం పరిశుద్ధ గ్రంథంలోకి వద్దాం. Look to the people, disciples, when they came to Jesus. వారు యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చినప్పుడు చూడండి వారు ఎలా ఉన్నారు. Bible tells, పరిశుద్ధ లేఖనం చెప్తుంది. Matthew chapter 10 tells, మత్తయి సువార్త 10వ అధ్యాయం. Jesus was fasting for 40 days and they chosen these 12 people. యేసు ప్రభు ఉపవాసం చేసిన తర్వాత ప్రార్థించిన తర్వాతనే ఈ యొక్క శిష్యులను ఏర్పరచుకున్నాడు. When these 12 people was chosen with Jesus, ఎప్పుడైతే ఈ 12 మందిని యేసు ప్రభు ఏర్పరచుకున్నారో, when they were walking with Jesus, వారు యేసు ప్రభుతో నడుస్తూ ఉండగా, one of the reason pointing Jesus to people were pointing Jesus, one of the reason is this, even that disciple never had anything. అయితే ప్రజలు ఏ వేలెత్తి యేసు ప్రభుని ఎందుకు చూపించడం ప్రారంభించారు అంటే ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యుల దగ్గర కూడా ఏం లేదు. Even they, Peter asked one day, he said, Jesus, I left up my wife, my children, my mother-in-law, everyone are following me. What about me? అయితే పేతురు కానొక సందర్భంలో యేసు ప్రభుని అడిగాడు, ప్రభా మరి మా సంగతి ఏంటి నాయన? మేము కుటుంబాన్ని వదిలిపెట్టాం, భార్య పిల్లల్ని అన్ని వదిలిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మరి మా సంగతి ఏంటిదని అడుగుతున్నారు. No, we can't even have ourselves eat food. Or what we're going to tell to our family people? అయితే మాకే భోజనం చేయడానికి భోజనమే లేదు మా దగ్గర, ఏది లేదు మా దగ్గర, సంపాదన లేదు, మా కుటుంబాన్ని ఎలా పోషించగలం, వారికి ఏం చెప్పగలం మేము అని అంటున్నా. Jesus to explain Jesus to Peter, maybe taken second. He did not explain him that time. He began to show to him what will going to happen if Jesus is with him. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ అడిగిన ప్రశ్నకి వెంటనే జవాబు చెప్పొచ్చు మాటల్లో, కానీ మాటల్లో చెప్పలేదు. కానీ ఒకే మాట చెప్పాడు. తర్వాత క్రియారూపకముగా ప్రత్యక్షముగా ఆయన తోడై ఉంటే ఏం జరుగుతుంది అనేది వారికి చూపించడం ప్రారంభించారు. Let us see before Jesus, when Jesus was with them, what happened? When Jesus was not with them, what happened? మరి యేసు ప్రభు వారికి తోడై ఉన్నప్పుడు ఏం జరుగుతూ వచ్చి ఉన్నది, యేసు ప్రభు వారికి దగ్గరగా లేకుండా దూరంగా ఉన్నప్పుడు ఏం జరుగుతూ వచ్చినారు మనం చూద్దాం. First you see the worldly life when Jesus never chosen them. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏర్పరచుకోక ముందు శిష్యులుగా వారు ఎలా ఉండేవారు? 12 people have the 12 different stories. అయితే ఈ 12 మంది శిష్యులు కూడా 12 రకముల కుటుంబాలకి జాతులకు చెందినటువంటి వారు అయి ఉన్నారు. 12 different things, 12 different understanding, 12 different lifestyles. అయితే ఈ 12 మంది కూడా 12 రకములైనటువంటి కుటుంబ జీవిత విధానము కలిగినటువంటి వారై ఉన్నారు. In that some got married, many did not got married. మరి కొంతమందికి వివాహమైంది, కొంతమందికి వివాహం కాకపోయి ఉండొచ్చు. There are different character, different nature, different lifestyle of them. వారి యొక్క జీవిత విధానము, వారు పోషింపబడినటువంటి విధానము, వారు ఉన్నటువంటి ప్రాంతము అన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. ఆచార వ్యవహారాలన్నీ కూడా వేరుగా ఉన్నాయి. There is no word in them. There is no word to them where they can tell, yes, when you never met, we were blessed, we were happy. అయితే వారు ఎక్కడ కూడా యేసు ప్రభు మాకు కలవక ముందు కూడా మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం, మేము దీవించబడిన వారమని చెప్పడానికి ఏమీ లేదు వారి దగ్గర. But when God chosen them, కానీ దేవుడు వారిని ఏర్పరచుకున్న in the తర్వాత starting period they did not understand. ప్రారంభంలో వారికి అర్థం కాలేదు. But 3 years, 6 months, Jesus never kept them hungry. కానీ 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారిని ఎక్కడ కూడా ఆకలితో ఉంచలేదు. 3 years, 6 months, they don't have the word to complain to tell, Lord, I'm having finance problem. అయితే 3.5 సంవత్సరంలో వారు ఎక్కడ కూడా దేవుడు యేసు ప్రభు అవకాశం ఇవ్వలేదు, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పడానికి. You can't prove to me, neither I can show to you from the Bible that they don't have the money. Same time, even I can't tell to you that they were lacking something. అయితే వారి దగ్గర డబ్బు లేదు అని వారు చెప్పినట్లుగా ఎక్కడ కూడా బైబిల్లో నువ్వుగా నేను కానీ చూపివ్వలేం. అదే సమయంలో వారికి ఏదైనా తక్కువైంది, కొదవైంది అని చెప్పడానికి కూడా వీల్లేదు. Because the Bible tells many places we can see Jesus provided, even if he can provide the bread for 5,000 people, how much is it to provide for the 12 people? మరి 5,000 మంది పురుషులు కేవలం మరి ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ రొట్టె చేపలు ఇవ్వగలిగిందంటే ఈ 12 మందికి ఇవ్వటం సులభమా కాదా? That's why you see the lifestyle. Once they started following Jesus, they forgotten the past, they remembered the future. అయితే ఎప్పుడైతే వారు యేసు ప్రభు మాటకు లోబడి ఆ పిలుపుకు లోబడి వెంబడించడం ప్రారంభించారో వారు వారి గత జీవితాన్ని మర్చిపోయి ఆ ప్రస్తుతము భవిష్యత్తు యేసు ప్రభు ఇస్తున్నటువంటి ఆ మార్గంలో నడవడం ప్రారంభించారు. 3 years, 6 months, they were happy, they were joy, they filled their peace, even though they are unable to do the miracles. Even though sometimes miracles happen, sometimes miracles not happen. If we read Luke chapter 10, they went, they preached, demonic power went, miracles happened.
Come to the John chapter 9. John chapter 9. Come to the book of Luke Gospel. There was a person who possessed with 1,000. He was not delivered. One father brought a son and said, "My son is possessed." He was not delivered. మరి ఈ శిష్యులు యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారికి అధికారం శక్తినిచ్చి పంపించినప్పుడు అద్భుత కార్యాలు జరిగాయి. రోగులు స్వస్థత పొందారు, దయ్యములు పట్టిన వారు విడిపింపబడ్డారు. అదొక్కటే సందర్భంలో చూస్తున్నాం. వారి ద్వారా దేవుని యొక్క శక్తి ప్రకటించబడటం. మళ్ళీ మార్క్స్ వార్త 9వ అధ్యాయంలోకి వస్తే ఒక వ్యక్తి దయ్యముల చేత పీడింపబడిన వాడు, అతన్ని విడిపించలేకపోయారు. ఆయన తండ్రి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు ఆ కుమారుణ్ణి. అయ్యా, నువ్వైనా ఏమన్నా చేయి నాయనా అని చెప్పేసి. చూడండి, ఇంకొక వైపు ఏమో యేసు ప్రభు అంటాడు ఉపవాసంలో మాత్రమే ఈ దయ్యం వెళ్ళిపోతుందని చెప్పాడు. అయితే నేను మీకు తోడైనంత వరకు మీరు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు అంటున్నాడు. మరి యేసు ప్రభు ఈ రెండు మాటల ద్వారా ఏం వివరించాలనుకున్నాడు? Jesus wants to show, if I am not with you, even you can't send the devil. అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేను మీకు తోడై లేకపోతే దయ్యాన్ని కూడా మీరు పంపించలేదు. Practically began to show to these people. అయితే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షముగా వారికి చూపించి చూపిస్తూ వచ్చారు. Slowly the understanding changed. వారి యొక్క ఆలోచన విధానం మారటం ప్రారంభించింది. Slowly the look changed. వారు చూసే విధానంలో మార్పు వచ్చింది. 3 years 6 months before Jesus died, they understand one thing: only Jesus can do anything and everything. ఈ 3.5 సంవత్సరాలలో వాళ్ళకి అర్థమైందంటే యేసు ప్రభు తోడై ఉంటేనే తండ్రి దేవుడు ఏదైనా మన జీవితంలో మన ద్వారా చేయగలడు అనేటటువంటి నిశ్చయతకు వచ్చేసారు వారు. Last when Jesus died and raised, యేసు ప్రభు మరణించి పునరుత్థానమైన తర్వాత 50 days they were fasting. 50 రోజులు ఉపవాసం ఉన్నారు. Pentecost day they were almost fasting and 120 people and praying. మరి 120 మంది పైన గదిలో మేడ గదిలో ఉండి కనిపెట్టి ఎదురు చూస్తున్నారు. They were praying, fasting and praying. వారు ఉపవాసంలో ఉన్నారు. That time they did not say I can't fast. నేను ఉపవాసం ఉండలేను అని వారు చెప్పలేదు అక్కడ. They started fasting and praying. వారు ఉపవాసం ఉండటం ప్రారంభించారు. When the Holy Spirit came on them, ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చినప్పుడు, see their life story. వారి యొక్క జీవితాన్ని చూడండి. Acts chapter 4 tells, అపోస్తల కార్యం 4వ అధ్యాయం సెలవిస్తుంది. Acts chapter 5 tells, 5వ అధ్యాయం సెలవిస్తుంది. untrained people, uneducated people began to speak perfect Hebrew language, perfect every language which the people need that time. అయితే ఆ సమయంలో ఆ ప్రజలకి అర్థమయ్యేటటువంటి భాషని సంపూర్ణముగా పామరులైనటువంటి వారు, అంటే చదువు లేనటువంటి వారు మాట్లాడటం ప్రారంభించారు. They not know what is the miracle. All that time 3 years 6 months they were seeing Jesus was doing, they were seeing. Now they started seeing in their life, personal life, miracles. అయితే వారు అంతకుముందు వరకు యేసు ప్రభు ద్వారా జరుగుతున్న అద్భుత కార్యాలు మాత్రం చూస్తూ వచ్చారు, కానీ వారు ఒక్కటేసారి తప్ప మిగతా సమయంలో వారి ద్వారా ఏం జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రము అవే అద్భుత కార్యాలు వీరి ద్వారా దేవుడు జరిగించడం వారు చూడడం ప్రారంభించారు. Bible tells, పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, sick people were sleeping on the roadside, only the shadow need to touch them. అయితే రోగులు అనారోగ్యముతో ఉన్నటువంటి వారిని వీధుల వెంట తీసుకొచ్చేవారు, వీరి నీడ పడితే చాలు స్వస్థత పొందుతారని. If you read Acts chapter 9, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో Peter raised a dead lady. మరి పేతురు కూడా చనిపోయినామని లేపినాం. Look to the Acts chapter 3. అపోస్తల కార్యములు 3లో చూడొచ్చు. When the lame man healed before the temple, John and Peter said, we don't have gold and silver to give you, we have Jesus to give you. అయితే 3వ అధ్యాయంలో అక్కడ కురింటివాడు దేవాలయం వెలుపల ఉన్నాడు. ఆయన దగ్గరికి పేతురు యోహాను ఇద్దరు అన్నారు, మా దగ్గర నీకు ఇచ్చుటకు డబ్బు గాని బంగారం వెండి గాని ఏమీ లేదు, కానీ మా దగ్గర యేసు ప్రభు ఉన్నాడు, ఆయన ఇస్తామని చెప్పారు. See the life story from that time. చూడండి, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మరుక్షణం నుండి వారి జీవిత విధానంలో గొప్ప మార్పు వచ్చిందో చూడండి. One of the most interesting thing you will see, they were giving Jesus for everyone. It may be outside, it may be inside. They began to give Jesus. Apart from Jesus, nothing came from them all. అయితే ఎప్పుడైతే వారు అభిషేకం పొందిన మరుక్షణం నుంచి వారు దేవాలయంలో ఉన్నను, దేవాలయం వెలుపల ఇంట్లో ఉన్నను, బయట ఉన్నను, వారు యేసుక్రీస్తు ప్రభువునే ఇస్తూ వచ్చినారు, కానీ వేరే దానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు వారు. And Bible tells even Jesus did not left them after the death of the life also. యేసు ప్రభు మరణ పునరుత్థానం తర్వాత కూడా వారిని యేసు ప్రభు విడిచిపెట్టలేదు. You know when Jesus met them first time, మొదటిసారి యేసు ప్రభు వారిని కలిసినప్పుడు, said, come, we will eat fish and bread. అయితే
ఆ సముద్రం గలిలయ సముద్రం ఒడ్డున రండి భోజనం చేద్దామని చేపలు రొట్టెని విరిచి వారికి ఇచ్చి ఉన్నారు. What I want to tell to you is here. ఇక్కడ మీతో నేను చెప్పాలనుకునేది ఏంటంటే One particular and important thing to you here. మీతో చాలా ప్రాముఖ్యమైన విషయం. Make this Bible as a friend to you. మరి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మీ ప్రాణ స్నేహితుడిగా Let me tell you, as long you see as one book, you will not feel to read. You will not feel to have the communication. You will not feel to have the relationship. అయితే దీన్ని ఒక గ్రంథముగా లేదా ఒక పుస్తకముగా చూస్తే దీంతో నీకు సావాసం చేయాలని కానీ చదవాలని కానీ నీకు అనిపించదు. But when you see as one person, as one friend, as one brother, as one dearest person, you will feel to read because you want to talk to him and he will talk to you. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఒక స్నేహితుడిగా, ఒక సహోదరుడిగా, ఒక మిత్రుడిగా నువ్వు చూసినట్లయితే ఈ వాక్యం నీతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఈ యొక్క స్నేహితుడు నీవు కూడా ఆయనతో మాట్లాడటం ప్రారంభించవచ్చు. I always tell one thing, this is not only the book, it's a holy friend, a holy person was printed in the form of word, and there are most holy people. This person know only one thing, to live a holy life, to teach a holy life. అయితే ఇది కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, ఇది పరిశుద్ధుడు అయి ఉన్నారు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధతనే నేర్పిస్తాడు, పరిశుద్ధతనే ఇస్తాడు, అన్ని విషయాల్లో తోడై ఉంటాడు ఆయన మనకి. You read any book, that book will not respond to you. Read this Bible, it will respond to you. మరి నువ్వు ఏ పుస్తకం చదివినా నీకు తిరిగి జవాబు ఇవ్వదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే నీకు తిరిగి జవాబు ఇస్తుంది. Proverbs 6:22 tells like that. సామెతలు 6:22 అలా సెలవిస్తుంది. Once when we make a friend with him, ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని స్నేహితుడుగా మార్చుకుంటామో, once when I'm walking with him and I'm talking with him, ఎప్పుడైతే ఈ స్నేహితులతో నడుస్తూ మాట్లాడటం ప్రారంభిస్తామో, Proverbs chapter 10:22 tells, సామెతలు 10:22 the blessing of God there is no sorrow. ఇక దేవుని యొక్క ఆశీర్వాదములో ఎటువంటి దుఃఖం ఉండదు. What is the God's blessing? దేవుని ఆశీర్వాదం ఏంటిది? His word is a blessing for us. ఆయన వాక్యమే ఆశీర్వాదమైంది. His word is a blessing for us. ఆయన వాక్యమే మనకు ఆశీర్వాదమైంది. My brother, my sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, I don't want to talk much about this, but one thing I want to tell you, have a friend with you. మరి పరిశుద్ధ గ్రంథంని ఒక స్నేహితుడిగా చూసి స్నేహం చేయటం In ప్రారంభించు. your hard time, నీ కష్ట సమయంలో, in your brokenness, నువ్వు విరిగిపోయిన సమయంలో, when you feel, oh, everything has gone from me, I am all alone in my life, nothing is అయిపోయింది, compensates. ఎవ్వరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, ఎక్కడ నేను అభివృద్ధి చెందలేను అనే నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, You are going to see this friend will be telling, according to Joshua 1:10, Deuteronomy 31:5-6, don't be discouraged, don't lose your courage, I am with you, I will be with you. యెహోషువ 1:1-10 వరకు, ద్వితీయోపదేశకాండ 32:5-6 చెప్పినట్లుగా నీవు భయపడకు, జడియకుము, నేను సదాకాలము తోడై ఉన్నానని చెప్తారు. Isaiah 41:9-13, fear not, I am holding your hand, Jacob my son, I will not leave you, I will not forsake you. యెషయా గ్రంథం 41:9-13 వరకు సెలవిస్తుంది, యాకోబు నా కుమారుడైన యాకోబు, నువ్వు భయపడకు, నీ హస్తాన్ని నా దక్షిణ హస్తంతో పట్టుకొని ఉన్నానని చెప్తారు. Numbers 19 chapter and 23 chapter. ఇక సంఖ్యాకాండము 19-23 None of the witchcraft will work against you. ఏ చేతబడి శక్తి కూడా నీకు విరోధంగా పనిచేయదు. None of the witchcraft will work against you. ఏ చేతబడి మంత్రతంత్ర శక్తులు నీకు విరోధంగా పనిచేయలేదు. Isaiah 54:17. యెషయా 54:17. None of the weapon will stand against you. ఏ ఆయుధము కూడా నీకు విరోధముగా రూపింపబడినది నిలబడలేదు. Revelation 3:5. ప్రకటన 3:5. The door is open and God has kept an open door. తెలుగులో 7:8 ఉంటది, దేవుడు నీ కొరకు ద్వారం తెరిచి ఉన్నారు, అది దేవుడు తెరిచింది కాబట్టి తెరవబడే ఉంటది. Revelation 1:8. 1:7-8. ప్రకటన 1:7-8 He is a beginning, he is a end. ఆయనే ఆది అని ఉన్నాడు, ఆయనే అంతమై ఉన్నాడు. This is the beginning, this is end. ఇదే ఆది అయి ఉన్నది, ఇదే అంతమై ఉన్నది. Are you expecting a prophecy from this friend? మరి యొక్క స్నేహితుడి నుంచి ప్రవచనం ఎదురు చూస్తున్నావా? Surely will give you. ఆయన నిశ్చయంగా నీకు ఇస్తాడు. Surely will give you. నిశ్చయంగా నీకు ఇస్తాడు. Revelation chapter 19. ఇక ప్రకటన 19 సెలవిస్తుంది, 10-13. 10-13 వరకు. Oh, this word itself is the testimony and the prophecy to you and me. మరి యేసు ప్రభు యొక్క సాక్ష్యమైనటువంటి వాక్యమే నీకు నాకు ప్రవచనమై ఉన్నది.
friend completely, my friend itself is a prophecy. మరి- If I am with him, all the prophecy belongs to him. ఆ స్నేహితుడైనటువంటి ఈ వాక్యమే పరిశుద్ధ గ్రంథమే మనకి ప్రవచనమైనది. ఈ ఈ ఈ యొక్క స్నేహితుడితో సావాసం చేయబడితే మొత్తం ప్రవచనమే అది నీకు. Matthew chapter 28:20. మత్తయి సువార్త 28:20. Not for one day, not for 2 days. ఒక్క రోజు 2 రోజులు కాదు. Until the end of your age, you will remain with me. భూదిగంతముల వరకు సదాకాలం నీకు తోడై ఉంటారు. My children can fail, my family can fail. No matter in future whomever I will see, they can fail. But my friend will not fail. మరి నీ భార్య, నీ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ నిన్ను చేవిడుస్తుండొచ్చు, కానీ నువ్వు నష్టపోతుండొచ్చు అందరి ద్వారా, కానీ నీ స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఎన్నడూ నిన్ను విడిచాడు. I believe and I want to teach you one thing to you. The provider and the provision in Jesus. Be happy what is giving to you. If you are happy with 1 rupee, it will teach you how to control 1,00,000 rupee. If you show your faithfulness in 1,00,000, it will give you 1 million. How to control and how to have and how to be genuine in money. అయితే నీకున్న దాంట్లో సంతృప్తిగా నువ్వు జీవించటం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు 1 రూపాయి ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా నమ్మకంగా ఖర్చు పెట్టినట్లయితే దాన్ని 1,00,000 రూపాయలు ఇస్తాడు. 1,00,000 రూపాయల విషయంలో నువ్వు నమ్మకం కలిగి ఉంటే కోట్ల రూపాయలు ఇస్తాడు. అట్లా మెల్లమెల్లగా నేర్పిసి మనల్ని నమ్మకస్తులుగా ఉంచుకుంటాడు దేవుడు. Last thing I want to tell, I'm going to close to you. Okay? Love a God, not love a money. అయితే డబ్బుని లోకాన్ని కాదు ప్రేమించేది, నువ్వు నీ దేవుడైన యేసు ప్రభువుని ప్రేమించు. If you love him, if you have and not have, still you will be with him. నువ్వు ఆయనని ప్రేమించినట్లయితే నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ ఆయన నీకు తోడై ఉంటాడు. Genuine love remains in emptiness. Cheating love remains in all unwanted things. అయితే సత్య నిజమైనటువంటి ప్రేమ నీ యొక్క లేమిలో కూడా నీకు తోడై ఉంటుంది, కానీ అబద్ధ ప్రేమ నీ అన్ని తప్పుడు పనులలో మాత్రమే నీకు తోడై ఉంటుంది. Last, genuine love remains. Cheating love in hell, genuine love in heaven. అయితే మోసపూరితమైన ప్రేమేమో నరకానికి తీసుకుపోతుంది, ఆ పరిశుద్ధ అగాపే ప్రేమ మనల్ని పరలోకంలోకి తీసుకుపోతుంది. Shall we close our eyes? మనందరం కలుగు